డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి కేంద్రం నుంచి మరొక గుడ్ న్యూస్ అంటూ వచ్చింది. ఒకసారి దాని గురించి, దాని వివరాలు కూడా సార్. గతంలోనే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చాలా కొన్ని రాయితీలు, అంటే ముఖ్యంగా ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళకి మధ్యలో కొన్నాళ్ళు ఆపేసింది. అంతకుముందు కొంత పర్సంటేజు తగ్గిస్తూ ఉండేవాళ్ళు, డిస్కౌంట్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆ డిస్కౌంట్ స్టాప్ చేశారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో దాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. 58 ఏళ్ల మహిళలకి, 60 ఏళ్ళు దాటిన పురుషులకి లోయర్ బెర్తులు కేటాయించాలనేది ఒకటి పూర్తి డెసిషన్ తీసుకున్నారు. అంటే ఏ క్లాస్ అయినా సరే తప్పనిసరిగా లోయర్ బెర్త్ ఇవ్వాలి. అంటే ఆ వయసు కనబడితే ఆటోమేటిక్గా లోయర్ బెర్త్ ఇచ్చేస్తారు. అది 60 ఏళ్ళు దాటి పైన లేని వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే యంగ్ పీపుల్కి ఇస్తారు, లేకపోతే ఇవ్వడానికి కష్టం. ఆ రకంగా ఒక జియో తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆయుష్మాన్ భవ లోపల ఇంతకుముందు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎవరికి ఇస్తున్నారు అంటే కడు పేదలైన వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ లేనట్టు వాళ్ళు, అంటే బిలో పవర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భవ్ ద్వారా, ఆయుష్మాన్ భారతి అన్నారు దీన్ని, ఆయుష్మాన్ భవ్ అన్నారు. అంటే దీనివల్ల ఉచితంగా 5 లక్షల వరకు ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది 70 ఇయర్స్ దాటితే క్రాస్ అయిన వాళ్ళకి. అట్లాగే ఈ మధ్య 5 లక్షల రూపాయల వరకు పెన్షన్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతుంది గవర్నమెంట్. అది బిలో పవర్టీ లైన్ ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్కి, 60 ఇయర్స్ క్రాస్ అయినట్టు వాళ్ళకి అవకాశం కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. బహుశా 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి అది కూడా తీసుకురావాలనే ఒక ఆలోచన గవర్నమెంట్కి ఉంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ బట్టి వాటి కాకుండా అప్లై చేసిన వాళ్ళందరికీ ఇవ్వాలని. సహజంగా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అది తీసుకోవడానికి ప్రయత్నం చేయకపోవచ్చు అనేది ఒక నమ్మకం ప్రభుత్వానికి. కానీ డబ్బు ఇస్తారంటే ఇవాళ రేపు అందరూ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఎక్కువ భాగం మనకు తెలిసిన విషయమే. అందువల్ల ఈ ఆయుష్మాన్ భారత్ అవుతుందో 5 లక్షల వరకు ఆరోగ్యం ఉచితంగా బాగు చేసుకోవడానికి, అది గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాకుండా దీని కింద కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ ఆసుపత్రిలో కూడా వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్లో చాలామంది బిలో పవర్టీ లైన్లో ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద సందిగ్ధం అవుతుంది. కారణం ఏంటంటే ఆస్తులన్నీ కూడా పేరెంట్స్ పేరు మీద ఉంటాయి కొన్ని, కానీ అది పిల్లలు ఎప్పుడు తీసేసుకుంటారు. దాని మీద వీళ్ళకి ఏ ఆదాయం రాదు. అలాగే కార్లు, వాహనాలు ఇట్లాంటివి కూడా కొన్ని వాళ్ళ పేరు మీద మొదటి నుంచి ఉండేటువంటి అట్లాగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద లేదని చెప్పి వాళ్ళు, అంటే ఇది మీరు అర్హులు కారు అని వాళ్ళు దూరం పెట్టేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా కెపాసిటీ లేదు, అలాగే ఈ ట్రీట్మెంట్ కానీ ఇదని కానీ ఫ్రీగా దొరికే అవకాశాలు లేవు వాళ్ళకి. సో 70 ఇయర్స్ దాటితే బిలో పవర్టీ లైన్తో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికైతే నిజంగా ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి ఆయుష్మాన్ భవ్ కింద వాళ్ళకి అవకాశం కల్పించాలో అలాంటి వాళ్ళకి ఈ ఛాన్స్ ఏర్పడుతుంది. కాబట్టి ఒక వయసు దాటిన తర్వాత కులము, మతము, పావర్టీ ఇలాంటివన్నీ లెక్కలోకి తీసుకోకుండా అందరికీ, ఎందుకంటే ఉండేది కొద్దిమందే ఉంటారు, ఎక్కువ ఉండరు. సంఖ్య తీసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంటారు, కోట్లల్లో ఏమి ఉండరు, లక్షల్లోనే ఉంటారు. మొత్తం 70 ఏళ్ళు దాటిన వాళ్ళు మొత్తం తీసుకున్నట్టయితే కోట్లుగా ఉండరు వాళ్ళు, చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ సంఖ్య. ఈ తక్కువ సంఖ్య లోపల కొందరు ఉన్నవాళ్ళు అప్లై చేసుకున్నా కూడా మిగిలిన వాళ్ళకైతే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ రకంగా ఒక డెసిషన్ తీసుకుంది. ఆ 5 లక్షలు కూడా బహుశా 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి నెల ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒక వార్త వస్తోంది. అది ఇంతవరకు గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయలేదు. బట్ 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో
వాళ్ళు అప్లై చేసుకోవడానికి మాత్రం పాసిబిలిటీ ఉంది. అంటే దీంట్లో చేంజెస్ అంటున్నారు కదా సార్, ఆ చేంజెస్ ఏమొచ్చాయి? ఆల్రెడీ ఆయుష్మాన్ భారతి అని చెప్పి అంటున్నారు కదా, మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి దాంట్లో అంటే చేంజెస్ ఏమున్నాయి అనుకోవచ్చు? అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంతకుముందు ఆయుష్మాన్ భారత్ ఉన్నది, ఉమ్, కానీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి మాత్రమే ఉన్నది. ఓకే, ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన తర్వాత బిలో పవర్టీ లైన్ ఉండదు. లేదు. ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ముందు ఈ యాప్లోకి వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ యాప్లోకి వెళ్ళి వాళ్ళ వివరాలని దాంట్లో పొందుపరచాలి. అంటే వాళ్ళ ఆధార్ కార్డు దాంట్లో ఎంటర్ చేయాలి, అడ్రస్ ఎంటర్ చేయాలి, వయసు దాంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి పుట్టిన తేదీ అయితే ఉందో ఆ పుట్టిన తేదీ దాంట్లో ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ అడుగుతున్నది. ఆ ఈకేవైసీకి సంబంధించిన ఆధారాలు కొంచెం చూపించినట్టయితే లాస్ట్లో ప్రింట్ మన చేతికి వచ్చేస్తుంది. yes, అది మన దగ్గర పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఈ ఆయుష్మాన్ కార్డు మనం చూపించినట్టయితే ఆటోమేటిక్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ మనకు దొరికే అవకాశాలు ఉంటాయి. yes, ఇది పాతదానికి కొత్తదానికి తేడా ఏంటి అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఇంతకుముందు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఓన్లీ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు మాత్రమే 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ దాకా దీనికి అర్హులు అవుతారు. కానీ 70 ఏళ్ళు దాటిన తర్వాత బిలో పవర్టీ లైన్తో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఏర్పడుతుంది. అది ఇందులో ఉన్న చేంజ్. yes. దీనికి ప్రధానమైన తేడా, అది మనం గుర్తించాలి. థ్యాంక్ యూ సార్.